హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ప్రమాదం జరిగింది. షామర్పేట దగ్గర ఆగి ఉన్న కంటైనర్ ను డీసీఎం ఢీకొట్టింది. ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ మృతి చెందగా క్లీనర్ కు తీవ్ర గాయాలయ్యాయి. డీసీఎం క్యాబిన్ లోనే ఇద్దరు ఇరుక్కుపోయారు. కీసరా నుంచి మేడ్చల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. షామర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. चाबी की जरूरत है హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ప్రమాదం జరిగింది. షామర్పేట దగ్గర ఆగి ఉన్న కంటైనర్ ను డీసీఎం ఢీకొట్టింది. ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ మృతి చెందగా క్లీనర్ కు తీవ్ర గాయాలయ్యాయి. డీసీఎం క్యాబిన్ లోనే ఇద్దరు ఇరుక్కుపోయారు. కీసరా నుంచి మేడ్చల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. షామర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఈ ప్రమాదంలో అయితే ఇటు క్యాబిన్ లోనే ఇద్దరు ఇరుక్కుపోయినట్టుగా తెలుస్తుంది. వారిని బయటకు తీశారా? అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? షామీర్పేట ఔటర్ రింగ్ రోడ్డు పై యొక్క ఘోర రోడ్డు ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అయితే ఆగి ఉన్న కంటైనర్ ను వెనుక నుండి వచ్చి డీసీఎం ఒక్కసారిగా గుద్దడంతో డ్రైవర్ స్పాట్ లోనే చనిపోయాడు. అయితే క్యాబిన్ లో మాత్రం ఇద్దరు క్లీనర్లు కూడా ఇరికిపోయిన పరిస్థితి చూస్తున్నాము. అయితే కీసర నుంచి మేడ్చల్ వైపు వెళ్తుండగా ఈ యొక్క ప్రమాద ఘటన కూడా చోటు చేసుకుంది. ఇప్పటికే ప్రమాద ఘటనకి పోలీసులు కూడా చేరుకున్నారు. అయితే క్యాబిన్ లో ఇరుక్కున్న వారందరూ ఇద్దరిని కూడా బయటికి తీసే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇందులో ఒకరు బయటికి రాగా మరొకరు మాత్రం అలాగే ఉన్నారు. వారిని వారి కొద్దిసేపట్లో కూడా బయటకు తీసే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ప్రమాదానికి గల కారణాలపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే కంటైనర్ ఒక ఓఆర్ఆర్ పైన ఎందుకు ఆగి ఉందనే దానిపైన కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఈ ఓఆర్ఆర్ పైన ఇక్కడ కూడా వాహనాలు నిలపరాదని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు చాలా సార్లు కూడా హెచ్చరించారు. కానీ మాత్రము కంటైనర్ మాత్రము అలా ఎందుకు ఆగి ఉందనే దానిపైన కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఒక డీసీఎం డ్రైవర్ మాత్రం స్పాట్ లోనే చనిపోయారు. దాని తర్వాత అతని మృతదేహాన్ని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించిన నేపథ్యంలో చూస్తే పోస్ట్ మార్టం అనంతరం మరిన్ని వివరాలు చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. అలాగే పవన్, క్లీనర్ కు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. అతని పరిస్థితి ఏ విధంగా ఉంది? అతని దగ్గర నుంచి ఇలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టారు? ప్రజెంట్ మాత్రం అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్న నేపథ్యంలో చూస్తే ప్రధానంగా అతని ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అతను ఇంకా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఒక్కసారిగా షాక్ గురైన క్లీనర్ మాత్రము ఇంకా పోలీసులు అడిగిన వివరాలకు మాత్రం ఇంకా ఎలాంటి వివరాలు చెప్పలేకపోతున్నారు. అయితే మరికొంత సమయం గడిస్తే గానీ మరిన్ని వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. चाबी की जरूरत है उधर भी खोलो भैया, उधर भी